22 వచ్చిన చదవండి. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే మరి పాపమునకు ఇష్టం లేదు. ఏమంటాడంటే నేను బోధింపకుండా ఉంటే మీరు తప్పించుకోవచ్చు, బోధించాను కాబట్టి తప్పించుకోలేదు. ఇప్పుడు ఏదైనా ఒక చోటకి వెళ్తున్నాము, మీరు దాని లోపలికి వెళ్తే మీకు ఫైన్ లేకపోతే 8 సంవత్సరాల శిక్ష ఉంటుంది అని ఉంటుంది. ఎవడేం చేస్తానని వెళ్ళారు, అప్పుడు తప్పించుకోగలమా? అక్కడ బోర్డు లేదనుకో, అయినా సరే మనం వెళ్ళినప్పుడు విద్యార్థి అన్నారనుకో, అయ్యా అక్కడ ఏమో రాసి కూడా పెట్టలేదు కదా, మాకు తెలియక మేము అట్లా తప్పించుకోవచ్చు లేదా? అట్లా తప్పించిన అవకాశము ఉన్నది. ఇప్పుడు ప్రభు అనే మాట అదే. అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే తెలవని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నమ్మకపోయినా కూడా ప్రభు అంటే అందరూ తెలుసు. పల్లెలకి వెళ్ళు, ఓ యేసు ప్రభు ఆయన చిరు దేవుడా ఏదోటి ఎగటాలుగా అనుకోవడం అంటానే ఉంటారు. తెలియకపోతే నువ్వు తప్పించుకోవడం తెలుసు, నీకు చిరువు దేవుడు అని తెలుసు, ఆయన ప్రేమించే దేవుడు అని తెలుసు, అన్నీ తెలుసు. అయినా నువ్వు నమ్మలేదంటే నువ్వు తప్పించుకోలేదు. ఆయన ఏం చేస్తానంటే మీరు అందరికీ బోధించండి. నమ్ముతారా లేదా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. రేపు నాకు తెలియదని ఎవరు అనుకోరు. ఇంకే ప్రభు చూద్దాం, నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపం లేకపోయేది. బోధించాను కాబట్టి వారి పాపానికి అద్దు లేదు, ఇంకా వాళ్ళ శిక్ష కూడా అద్దు లేదు. ఇంకా అంటే కావాలని వాళ్ళు సుఖ సంతోషాలకు అలవాటు పడి నిజాన్ని తెలుసుకోలేకపోయారు, మనసును మార్చుకోలేకపోయారు, సత్యాన్ని గుర్తించలేకపోయారు. కాబట్టి వారి పాపానికి ఇంకా మిషాలు లేదు. అందుకే ప్రభు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతాడు. ఇన్ని చెప్పినా తెలిసినా నమ్మని వారికి ఏం కలుగుతుందంట? శిక్ష, నరకము అనేది కలుగుద్ది అని 2 మాటల్లో చెప్పి ముగించారు. అందుకే ఇవన్నీ ఇలా చేయండి అలా చేయండి అంటాం, కానీ లేకపోతే మనకి ఏం పని? మన పని మనం చేసుకుని కమ్మగా వండుకుని మన దాన్ని మనం బతకలేమా? ఒకరు అనిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందా? ఎందుకంటే కష్టమైనా కూడా 10 మందిని మేలు మార్గంలో నడిపించాలి. వాళ్ళు ద్వేషించిన కీడు చేయాలని చూసిన మనం అయితే మేలులోకి నడిపించాలి. ఇప్పుడు అగ్నిలో కాలిపోతున్నారా ఎవరన్నా? వాళ్ళు వద్దన్నారని అయిపోతామా? ఏం చేస్తాం? నన్ను కాపాడుద్దు నిటా చచ్చిపోతానంటే మనం చూస్తాం అనగామా? అవసరం ఏదో కట్టి పెట్టిన ఒక పూటలో పొడిచి వేయట్లేదు, నీళ్ళలో చదువుతాం, ఏదో మనకు తగింది అక్కడ ఏదో చేస్తాం. లేకపోతే మళ్ళీ ఇలా వద్దంటున్నారు కానీ ఊరుకుంటామా? ఊరుకోం. సువార్త కూడా అంతేనట, అగ్నిలోంచి లాగినట్టు లాగండి. అయితే మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని ఏదో తప్పులు పడతారు, అది ఒక మంచి పని చేస్తారు. కాబట్టి 2 మాటలు భరించైనా సరే ఒక మనిషిని దేవుళ్ళు